stand up on the rubber double line. Bean at me one bean at me five. సభకు నమస్కారం. 1843లో ప్రారంభించిన ఈ అప్పారావు డ్రైవింగ్ స్కూలు తరతరాలుగా ఆడవాళ్లకు మాత్రమే డ్రైవింగ్ నేర్పిస్తూ స్త్రీ జాతిని డ్రైవింగ్ రంగంలో ముందుకు తీసుకెడుతూ గిన్నిస్ బుక్లోకి ఎక్కింది. అంతేకాకుండా ఈ డ్రైవింగ్ స్కూల్ ప్రస్తుత ఓనర్ అయిన శ్రీ అప్పారావు గారికి ప్రపంచంలోనే ఉన్నతమైన నోబెల్ బహుమతి ఇవ్వటానికి మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గవర్నరు గారు, రాష్ట్రపతి గారు ఇక్కడికి విచ్చేశారు. రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఈ నోబెల్ బహుమతిని అందుకోవాల్సిందిగా శ్రీ అప్పారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు రాష్ట్రపతి గారు శ్రీ అప్పారావు గారికి నోబెల్ బహుమతి ప్రదానం చేస్తారు. బహుమతి గ్రహీత శ్రీ అప్పారావు గారు ఇప్పుడు 3 ముక్కలు మాట్లాడతారు. తరతరాలుగా మా తాతలు నడుపుతున్న ఈ అప్పారావు డ్రైవింగ్ స్కూలు లెఫ్ట్ టర్న్ కొడితే గిన్నిస్ బుక్ లోకి, రైట్ టర్న్ కొడితే నోబెల్ బహుమతి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బహుమతిని నాకు జీవితంలో మొదటిసారి డ్రైవింగ్ నేర్పిన మా తండ్రి అప్పుల అప్పారావు గారికి అంకితమిస్తున్నాను. 1 minute. వెయిట్ ఒకరి తర్వాత ఒకళ్ళు. సార్ ఆటోగ్రాఫ్. బుక్ ఏది? బుక్ ఎందుకు? నా బుక్ ఉందిగా. అయితే ఈ పెన్ ఎందుకు? నేను ఉన్నాను కదా. అప్పారావు డ్రైవింగ్ స్కూలు ఆడోళ్లకు మాత్రమే వీలు. నాదంతా డిఫరెంట్ స్టైల్, నాకంటూ ఉందొక రూలు. బ్యూటీలకు లేవు ఎంట్రీ ఫీజులు. ఐశ్వర్యమడోనా నాకు శిష్యులు. అప్పారావు డ్రైవింగ్ స్కూలు ఆడోళ్లకు మాత్రమే వీలు. You'll never be the same, you know Johnny John. I wanna tell you that I just need you some drona. మిడ్డీలు వేసుకుంటే డిస్కౌంట్లు ఇచ్చేనా? మరికి నీ వేసుకొస్తే ఇరుకులో పడిపోనా? పద్మిని హస్తిని జాతి స్త్రీలంటే బహుప్రీతి. సొట్ట బుగ్గ చూస్తే నాలో చెప్పలేని అనుభూతి. ఎల్బోర్డు పెట్టడం అంటే లవ్ చేయమన్నట్టే. స్టీరింగ్ పట్టడం అంటే బరిలోకి దిగినట్టే. ఒక్కసారి నేర్పించానా లైఫ్ అంతా గుర్తుంటా. అప్పారావు డ్రైవింగ్ స్కూలు ఆడోళ్లకు మాత్రమే వీలు.
పిడికెడు ఉంది, ఊపు మాత్రం అదిరింది. మ్యాపు లాంటివి పే చూపి సూపురాయమంటోంది. హైట్ వెయిట్ ఎరవేస్తోంది, లేటు ఎందుకంటోంది. ఫ్రంట్ బ్యాక్ అందాలన్నీ అందుకోగరమ్మంది. వయ్యాది వన్నెల లేడి సయ్యాట ఎప్పుడంది. ఉయ్యాలలుగే పనికి తయ్యారు అంటోంది. నాటీల కౌగిలి ఒడిలో హోటల్ చేసిన అప్పారావు డ్రైవింగ్ స్కూలు ఆడోళ్లకు మాత్రమే వీళ్ళు. నాదంతా డిఫరెంట్ స్టైల్, నాకంటూ ఉందొక రూలు. బ్యూటీలకు లేవు ఎంట్రీ ఫీజులు. ఐశ్వర్యమడోనా నాకు శిష్యులు. ఇప్పుడే కాదు, అరే వదలమంటుంటే నాకు సిగ్గేస్తుంది. వదలండి, అరే నేను వదలమంటుంటే అబ్బా వదలమంటుంటే అరే అబ్బో ఏంట్రా నీళ్ళు పోసా? నీళ్లు పోసానా? టైం ఎంత అయిందే? 9 అవుతుంటే పాపం వాడేదో స్కూల్కి వెళ్తాడు, ఇంత అన్నం వండి పడేద్దామని లేకుండా పగటి కలలు కంటున్నావా? పోరా సచ్చినాడా, బంగారం లాంటి కళ్ళేడగొట్టు. ఏంటా బంగారం లాంటి కళ? మన డ్రైవింగ్ స్కూలు గిన్నీస్ రికార్డులోకి ఎక్కింది. రాష్ట్రపతి స్వయంగా వచ్చి నీకు నోబెల్ బహుమతి ఇచ్చాడ్రా. గిన్నిస్ బుక్, రాష్ట్రపతి, నోబెల్ ప్రైజ్. ఒకసారి మనం మెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్దామే. నీకు మెంటల్ ఎప్పుడు వచ్చిందిరా? మెంటల్ నాకు కాదే, నీకు. నాకేం మెంటల్ లేదు, మౌత్ మూసుకుని హీరింగ్ లో ఉండు. రాష్ట్రపతి దగ్గర నుంచి నువ్వు నోబెల్ ప్రైజ్ తీసుకుంటుంటే ఆడపిల్లలందరూ నీ మీద పడి ఆటోగ్రాఫ్లు, పాటలు, ముద్దులు. వింటుంటే నీ సిగ్గుతో నా ఒళ్ళంతా పులకరించిపోతుంది. ఈ వయసులో ఇలాంటి కళ్ళ కంటానికి సిగ్గులేదు? నువ్వు పెళ్లి చేసుకునే వరకు నేను ఇలాంటి కళ్ళే కంటాను. మళ్ళీ పెళ్లి గోల మొదలు పెట్టిందిరో. ఒరేయ్, నీ పెళ్ళయ్యే వరకు ఈ గోల్ తప్పదురా. క్రాస్ డాంకీ ఏంటి? అడ్డగాడిదా అని. థాంక్స్. ఒరేయ్, నువ్వు డ్రైవింగ్ నేర్పేదంతా ఆడాళ్ళకే కదా, అందులో మంచి దాన్ని చూసేసి. ఎవరైనా వింటే మా ముత్తాత, మీ ఆయన, మా నాన్న, నా పరువు ఏం కావాలి? తొక్కల పరువు ఉంటే ఎంత పోతే ఎంత, ఒక దాన్ని చూసేసేరా. దాన్ని వేసేయటం కాదే, నిన్ను వేసేయాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. 11:30కి మనం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఫైల్ రెడీ చేసావా? చేశాను సార్. వెరీ గుడ్. అలా చెప్పిన పని చెప్పినట్టు చేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అంటే నేనంటే మీకు అంత ఇష్టం అన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరీ అంత ఫీల్ అవ్వకు. ఇష్టం అంటే జస్ట్ ఇష్టం అంతే. ఆ మాత్రం ఇష్టం ఉంటే చాలండి, మిగతాది నేను కష్టపడతాను. హలో, డబుల్ మీనింగ్ లో మాట్లాడుతున్నావేంటి? ఒళ్ళు ఎలా ఉంది? నా వల్ల డబ్బ పండు రంగులో మిసమిసా మెరిసిపోతుంది. మీ తాతకి మా తాత ఫ్రెండ్ కదా నీకు ఉద్యోగం ఇచ్చాను. నువ్విలా మెలికలు తిరుగుతూ మెలికలేసి మాట్లాడావంటే నిన్ను వెంటనే మీ ఊరు కాదు, ఆ ఖాన్గాడ్ స్కూల్లో జాయిన్ చేస్తాను. అమ్మో, ఖాన్గాడ్ స్కూల్ అన్నా? ఆరిఫ్ ఖాన్ డ్రైవింగ్ స్కూల్ ఓన్లీ ఫర్ జెంట్స్, మగవాళ్లకు మాత్రమే అని ఎందుకు పెట్టానో తెలుసా? నాకెలా తెలుస్తుంది సార్? ఇవాళనే జాయిన్ అయినా కదా. చెప్తాను రా భయ్. ఆ అప్పారావు గాడు ఆడవాళ్లకు మాత్రమే అని బోర్డు పెట్టి మగవాళ్ళైన వాడు ఆడవాళ్లకు నేర్పిస్తున్నాడు. మరి మనం మగవాళ్లకు మాత్రమే అని బోర్డు పెట్టి ఆడవాళ్ల చేత నేర్పిస్తున్నాం. మీ బుర్ర చాలా గట్టి సార్. అరే బుర్ర మాత్రమే గట్టిది కాదురా బాయ్, బాడీ ఇంకా గట్టిది. మీరు చాలా స్ట్రాంగ్ ఉన్నారు సార్. ఇంత స్ట్రాంగ్ గా ఉండటానికి కారణం ఏమిటో తెలుసా నీకు? తెలియదు సార్. నాలో ప్రవహిస్తున్నది నవాబుల రక్తం. గట్లనా సార్? ఇగో సార్, గీడు నా పెద్ద కొడుకు. గీడు సార్? గాడే ఎడమ చేత్తో 40 మందిని, కుడి చేత్తో 80 మందిని కొడతాడు. రెండు చేత్తో కలిపితే ఎంత మందిని కొడతాడు సార్? ఒక్కళ్ళని కొట్టాడు. ఏ గది వాని స్టైల్. ఓహో, సింగిల్ హ్యాండ్ ఫైట్. వీడు నా మన్మడ్. గీడు సార్? వాడే. వాడు తుపాకీ పట్టుకుని వేటకెళ్తే 100 సింహాల్ని, 200 పెద్ద పులుల్ని సింగిల్ బుల్లెట్ తో చంపేస్తాడు. ఇప్పటికి ఎన్ని సింహాలను చంపిండు? ఒక్కదాన్ని చంపలే. ఏ చెప్తా. వాన్కి
జీవ హింస అంటే ఇష్టం ఉండదురా బై. ఓహో, హింస వాడికి ఇష్టం ఉండదు, పెళ్లి నీకు ఇష్టం ఉండదు. ఇంతకీ ఈవిడెవరు సార్? అరే అది కాబోయే బివి. కాబోయే భార్య. మరి ఇప్పటిదాకా కొడుకులు మనవల గురించి చెప్పినావు కథ. అరే వాళ్ళు ఇంకా పుట్టలేదురా బై. పుట్టాక అంత గొప్ప వాళ్ళు అవుతారన్నమాట. కన్ఫ్యూజ్ కాకు. ఇప్పటిదాకా నీకు చెప్పింది గత చరిత్ర కాదు, జరగబోయే చరిత్ర. చరిత్ర సంగతి తర్వాత, ముందు నన్ను పెళ్ళెప్పుడు చేసుకుంటావో చెప్పు. అప్పారావు మీద కేసు గెలిచాక. ఆ కేసు గెలిచేసరికి నా వయసు అయిపోతుంది, నీ ఆయుష్ తీరిపోతుంది. తర్వాత ఏం చేసుకుంటాం? ఈ కేసుకు పెళ్లికి ఇంకేంటి సార్? మా ముత్తాత తాతకి మా బామ్మ అదే 20 లైసెన్స్ లేని పెళ్ళామనుకో రాదు. అంటే ఇంచుమించు అలాంటిది అనుకో రాదురా. మా నిజాం నవాబ్ ముత్తాతకి గీ అప్పారావు గాని ముత్తాత డ్రైవింగ్ నేర్పి 200 గజములు పుక్కట్లా కొట్టేసిండ్రా బై. మరి గా స్థలానికి వారసుని నేనే కదా. అవును. అందుకనే వాని మీద కోర్టులో దావా వేసిన. ఆ కేసు గెలిచేదాకా పెళ్లి చేసుకోకూడదని శపథం చేసిన. మంచి పని చేసినావు. జనంలో పెళ్లి ముసలి కస్టమర్ వస్తుండు. అరే ముసలడేంద్ర బై, ఆడవాడు నేర్పుతామంటే కబరస్థాన్లో శవం కూడా లేచొస్తది. యంగ్ బాయ్ ఆడవాడు మీరే నీ కంటికి నేను యంగ్ బాయ్ లా కనబడ్డాను అంటే దాని అర్థం అంటే మా సార్ కంటి జబ్బు అని అర్థం. చెప్పే వాడంతే మాట్లాడతారు, మీరేం పట్టించుకోకండి సార్. నిన్ననే రాజమండ్రి నుంచి 4 ఫ్రెష్ అమ్మాయిల్ని పిలిపించాం. ఫ్రెష్ అలా లైసెన్స్ చేతికి వచ్చింది, ఇలా తెప్పించారు. ఏ లైసెన్స్? డ్రైవింగ్ లైసెన్స్. ఎంత? 1500. గంటకా? కాదు, నెలకి. నెలకి 1500 అంటే చాలా చీపే. ఏమాత్రం సంపాదిస్తున్నావు? 5-6 వేలు. అంతేనా? నీకంటే ఆ గుండెమే బెటర్. ఏమా 4 అమ్మాయిలు పెట్టుకుని నెలకు 40-50 వేలు సంపాదిస్తుంది తెలుసా? అరే గుండమ్మకి నాకు పోలిక పెడతావేంది భయ? అది ఇలాంటిది అనుకున్నావా? ఇలాంటిది కాకపోయినా ఇంకోలాంటిది కదా. చూడు, నీకు నా సంగతి నా స్కూల్ సంగతి తెలియనట్టుంది. తావంటే వెళ్ళిపోతున్నాను పిలిచి ఎందుకు వెళ్తున్నానో ఎవరి కోసం వెళ్తున్నానో తెలుసుకోకుండా రా 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 ఫ్రెష్ 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 అని పిలిచేస్తున్నారు. చూడే, నేను చెప్పినట్టుగా ఎన్నుకొని బాంబే నుండి ఒక 20 మందినో 30 మందినో అమ్మాయిని తీసుకొచ్చి ఆ గుండమ్మ కంపెనీలో ఒక కంపెనీ పెట్టుకో. నీ ఫేస్ కదా బెటర్. శివపుత్ర అని అరిచేయడం కాదు. బాంబే నుండి అమ్మాయిలు రాగానే నాకు ఫోన్ కొట్టు, నేను వెంటనే వచ్చేస్తాను. ఇది ఎలాగుంది? అసలే కోటు గొడవలుంటే మధ్యలో ఈడెందుకు సార్? అవురా, వాడు వేస్ట్ ఈడు వేస్ట్, నువ్వే ఊరుకోండి సార్, ఓ అని కొడతా ఉన్నారు. మీరు లేడీస్ తో నేర్పిస్తా అని చెప్పి బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నారు. అదే అప్పారావు లేడీస్ నేర్పుతూ మంచి పేరు తెచ్చుకుంటుండు. అది సార్ అదృష్టం అంటే. అవురా. నౌ ప్రాక్టికల్. దిస్ ఈస్ హెడ్ లైట్, దిస్ ఈస్ గేర్, దిస్ ఈస్ క్లచ్. ఈ ఫైల్ అర్జెంట్ గా పంపించాలి, సంతకం పెట్టండి. దొంగ సచ్చినోడా. ఏంటి నువ్వు చేస్తున్న పని? కార్ రిపేర్. ముద్దులు పెడుతూ రిపేర్ చేయాలా? అంటే పని స్టార్ట్ చేసే ముందు రెంచిని ముద్దు పెట్టుకోవడం చిన్న సెంటిమెంట్ సార్. ఆడపిల్లల్ని సైట్ కొట్టే వాళ్ళని మక్కెలు ఎరగదీయడం నాకు కూడా సెంటిమెంట్. వెరీ గుడ్ సెంటిమెంట్ సార్, కీప్ ఇట్ అప్. ఓవర్ యాక్ట్ చేయకు. ఏంటి గీతకు సైట్ కొడుతున్నావు? ఏ గీత? నేను చూడలేదు. చూడలేదా? గేరు మార్చకు, క్లచ్ నొక్కినట్టుగా పీక నొక్కేయగలను. ఈడియట్. వాడికి ఫుల్ వార్నింగ్ ఇచ్చాను, ఇక వాడిని ఎంక చూడు. ఆహా, నా మీద మీకు ఎంత అది సార్. అర్జెంట్ ఫైలు, అర్జెంట్ గా లోపలికి వెళ్ళు. ఓకే సార్. క్లాస్ ప్లీజ్. మీ మనవడు పెళ్లి చేసుకోను అంటున్నాడంటే
ఖచ్చితంగా ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉండే ఉంటుంది. ప్రాబ్లమా? మరి అయితే అది ఎట తెలుతుందండి? మీరేం వర్రీ కాకండి. ఈ డాక్టర్ అమరన్ తలుచుకుంటే ఎంత సీరియస్ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేసేస్తాడు. అవసరమైతే ఆపరేషన్ చేసేద్దాం. మీరు ఆపరేషన్ చేస్తారు, మీరు డాక్టర్ అని తెలిస్తే వాడు పారిపోతాడా? మిమ్మల్ని చంపేస్తాడు. అయ్యో బాబోయ్, అయితే కిట్టు దాచేస్తాను. నేను మీ చుట్టాను. వచ్చాడు రారా మనవడా, దా కూర్చో. ఈయన అమరం గారని నీకు వేలు విడిచిన మేనమామకి కాలు విడిచిన మేనత్త కొడుకు. అంత విడిచేసినాడా? నమస్కారం అండి. నమస్కారం, దాకొచ్చు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ పెట్టుకొస్తా. ఓకే. ఏమయ్యా, ఏంటి విశేషాలు? నీ డ్రైవింగ్ స్కూల్ ఎలా సాగుతోంది? సాగడానికి అదేమన్నా రబ్బరా? గుడ్ జోక్. అవును, నీ డ్రైవింగ్ స్కూల్లో అందరూ లేడీస్. అవును. ఎవరినన్నా టిమ్ టీం అంటే అదేనయ్యా, ఎవరినన్నా గోకేవా? నేను గోకటం ఎందుకు? ఎవరికి దొరద పుడితే వాళ్ళు గోక్కుంటారు. నువ్వు భలే తమాషాగా మాట్లాడతావయ్యా. అది నా ప్రత్యేకత. అది ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి నీకు కనిపించింది అనుకో, నీకేమనిపిస్తుంది? అందంగా ఉంది అనిపిస్తుంది. ఆ అమ్మాయి నిన్ను ఇలా టచ్ చేసింది అనుకో, ఏమనిపిస్తుంది? పొరపాటును తగిలింది కదా అనిపిస్తుంది. ఓ, ఆ అమ్మాయి నిన్ను ఇలా టచ్ చేసింది అనుకో, ఏమనిపిస్తుంది? దానికి ఒళ్ళు బలిసింది అనిపిస్తుంది. చాలా ఎపిసోడ్లు అయిపోయాయి, డైరెక్ట్ మ్యాటర్లోకి వచ్చేస్తున్నా. ఒక అందమైన అమ్మాయి నిన్ను కౌగిట్లోకి బంధించేసి దుప్పట ముసుగెట్టేసింది అనుకో, అప్పుడేమనిపిస్తుంది? అర్జెంట్ గా దుప్పట్లోంచి పారిపోవాలనిపిస్తుంది. ఎందుకలాగా? ఎందుకంటే నా కాబోయే భార్య ఎంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటాను, నేను అంత పవిత్రంగా ఉండాలని తను కూడా కోరుకుంటుంది కదా. మీరు చెప్పినట్టు ఇలా అడ్డమైన వాళ్ళ దుప్పట్లో దూరుతూ తాను మాత్రం పవిత్రంగా ఉండాలని కోరుకోవడం ఎంతవరకు న్యాయం? మీరు డాక్టర్ నాకు తెలుసు, కానీ నేను మాత్రం మీరు అనుకుంటున్న పేషెంట్ని కాదు. థ్యాంక్స్. ప్రాబ్లం ఏమిటో కనిపెట్టారా? మీ మనవడికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. చాలా మోరల్ వాల్యూస్ ఉన్న మనిషి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాల్యూస్ ఉన్న మనిషి ఉండడం చాలా గ్రేట్. ఒక్కటే బ్యాట్, అతనికి మీరు బామ్మవడా? హలో, ఏంటమ్మా స్కూల్ ఫీజు 5,000 కట్టాలా? కరెక్ట్ టైం ఫోన్ చేసావమ్మా. అప్పార దగ్గరికి వెళ్తున్నాను. రేయ్ గుండు గురు, ఇది తీసుకెళ్లి 14-15 కేసి. హలో లాయర్ గారు, నమస్కారం. నమస్కారం, రండి, నమస్తే. కూర్చోండి. ఏమైంది మన కేసు? నువ్వెక్కడ దొరకవయ్యా బాబు? నువ్వు అసలు టెన్షన్ పడకు, మనం గెలుస్తున్నాం. గెలిచి తీరాలి, డెఫినెట్ గా ఈ కేసులో మనమే గెలిచి తీరాలి. అంతా మనకు అనుకూలంగానే ఉంది సార్. ఆ స్థలం పూర్తిగా వీలైపోవడం కోసం 2 సాక్షులు రెడీ చేస్తున్నాను, కానీ దానికి కొంచెం ఖర్చు అవుతుంది. ఎంత? 5,000 తీసుకోండి. జడ్జిమెంట్ మాత్రం మనకు అనుకూలంగా రావాలి. తప్పకుండా వస్తుంది. వస్తా. సార్ కొత్త కస్టమర్ వచ్చారు సార్. ఈయన పేరు పరిచయాల తర్వాత డబ్బు ఇదిగో. ఎవరయ్యా నాకు డ్రైవింగ్ నేర్పదా? ఎవరయ్యా? ఎవరో మంచి ఊపి మీద ఉన్నాడు సార్. అవును సార్. పాపా దా 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 దా. సార్కి బాగా నేర్పమ్మా. అలాగే సార్, మీరు రండి సార్. సార్ది ఏ ఊరు, ఏ పేరు? నెల్లూరు పెద్దారెడ్డి కదా. 400 ఎకరాల పొలానికి ఆశ నీ పేరేంది పిల్లవు? పాప. పాప అబ్బా, పాయసం మాదిరంలా. చి, పొండి. మీరు ఇంత ఆస్తి పెట్టుకొని మీ డ్రైవింగ్ నేర్చుకోవడం ఏమిటి? డ్రైవర్ని పెట్టుకోవచ్చుగా. దానికో పెద్ద కథ ఉండలా. నాకు 2 పిల్లలు, 4 నెలలకు పిల్లలు చొప్పున 2 డ్రైవర్లతో 2 పిల్లలు లేచిపోయి ఉండలా. అందుకే నేను నేర్చుకుంటున్నా. అలాగా సార్, మొదలు పెడదామా? చిలిపి. దీన్ని స్టీరింగ్ అంటారు. మా ఊర్లో చక్రం అంటారులే, కృష్ణవంశీ తీస్తుండలా. ఇది బ్రేక్. ఏమేం సార్? పాపా, నువ్వు అలా కాలు మీద కాలేసి తొక్కుతుంటే నా ఒంట్లో కరెంట్ అలా సలసలసలా పాకుతుండలా. దీన్ని గేర్ రాడ్ అంటారు. దీన్ని ముందుకు వేయాలి. నువ్వే వేసుకోరాదు. నేను వేసుకుంటే మీకెలా వస్తుంది సార్ డ్రైవింగ్? తప్ప, నువ్వు నా పక్కన ఉండాలే గాని ఈ కారు ఏంది? ఆ విమానాన్ని కూడా తోలిపారాయను. అరే ఓ రెడ్డి సాబ్, జరా మీరు డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటది సాబ్. మధ్యలో ఏందివే ఈ సండాలమా? ఒరే బ్రోకరు. బ్రోకర్ కాదు సార్, మా ఓనరు. నీకు ఓనరేలే, నాకు బ్రోకర్ అయి ఉండలా. ఒరే బ్రోకర్గా. తెరికే. అరే రెడ్డి సాబ్, మీరు మాట్లాడేది మంచిగా లేదు సాబ్. లేకపోతే ఏంది భయ్యా?
కారు మంచి కాక మీద ఉంటే మధ్యలో అడ్డుపడతావేంది? మీరు వచ్చింది కారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి సాబ్. ఈ నెల్లూరు పెద్దారెడ్డి నెల తక్కువ నీకు డబ్బులు ఇచ్చాడు అనుకో. లేదు సాబ్. ఏది నేర్చుకోవాలో నాకు తెలుసు, ఎలా నేర్పాలో పాపకు తెలుసు. నువ్వు రోడ్డు మూసుకో పాప, నువ్వు కుదర. పోనీ ఈ పాప కూడా పోయినట్టే, ఇంకో పాపని మార్చాల్సింది పాపని కాదు బే, మరి దేన్ని? బోర్డుని. ఖాన్ డ్రైవింగ్ స్కూల్ ఆడవాళ్ళకు మాత్రం. నువ్వు వెళ్ళే కస్టమర్ చూసుకోమా. కాను ఏంటిది? బోర్డ్. ఆ సంగతి మాకు తెలుసు, కానీ మన కేసు విషయం తేలే వరకు నేను ఆడవాళ్ళకి, నువ్వు మగవాళ్ళకి మాత్రమే డ్రైవింగ్ అగ్రిమెంట్ చేసుకున్నాం కదా. చేసుకున్నాం. నువ్వేమో హాయిగా లేడీస్ కి డ్రైవింగ్ నేర్పుతూ ఎంజాయ్ చెయ్యాలి, నేను ఏమో ఈగలు తొలుకుంటూ కూర్చోవాలి. ఈ సెంటర్ లో నీదో నాదో ఒక స్కూలే ఉండాలి. రేపటి నుంచి నీ స్కూల్ తెరవడానికి వీళ్ళే. తెరిస్తే రేపటి నుంచి ఆ స్కూల్ తాళం ఎవరు తీస్తే వాడి చెయ్యి. దేవుడా, నా స్కూల్ తెరిపించే వారే లేరా?
సారీ మిస్. ఏంట్రా సారీ? కళ్ళు కనిపించట్లేదా? చూడలేదండి. చూసుకోకుండా లారీకో బస్సుకో వెళ్ళి డాష్ ఇవ్వలేదే? అమ్మాయిలకి మాత్రం చూసుకోకుండా డాష్ ఇస్తావా? వదిలేవే వదిలే. ఇడియట్. ఇలాంటి వాళ్ళు వదలకూడదే. అసలు ఈ మగాళ్ళంతా ఇంతే. ఛాన్స్ దొరికితే చాలు టచ్ చేద్దామని చూస్తారు. అందరినీ అనకే కొందరు మంచోళ్ళు కూడా ఉంటారు. కొందరు కాదు, ఒక్కరే. మగాళ్ళందరిలో ఒకే ఒక్క మంచి వ్యక్తి ఉన్నారు. ఆయనే మా డాడీ. మీ డాడీ లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఉండరు. అవకాశం దొరికితే ఆడవాళ్ళని ఎలా టచ్ చేద్దామా అని చూసే మగాళ్లే తప్ప గౌరవించే మగాళ్ళు ఉండరు. ఉన్నారు. మా డ్రైవింగ్ స్కూల్ మాస్టర్ అప్పారావు ఎంతమంది అమ్మాయిల మధ్య ఉన్నా చాలా డీసెంట్ గా బిహేవ్ చేస్తారు. నేను అతను వల్లో పడేద్దామని చూస్తే మా నాన్నకి చెప్పి డ్రైవింగ్ అనిపించేసాను. నేను నమ్మను. వాడేదో డ్రైవింగ్ స్కూల్ కి మంచి పేరు తెచ్చుకోవడం కోసం అలా నటిస్తున్నాడేమో కానీ అవకాశం దొరికితే అందరి మగాళ్ళలానే బిహేవ్ చేస్తాడు. ఆయన ఎంత అవకాశం వచ్చినా అలా బిహేవ్ చేయడు. వాడి నిజ స్వరూపం బయట పెట్టిస్తాను. బెట్టా? ఓకే బెట్. నువ్వు ఓడిపోతే పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను. నిజంగా అంత మంచి మగాడే అయితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ మీరు ఓడిపోతే అంతా కలిసి అతని మ్యారేజ్ చేసుకుంటాం. ఏమిరా అన్నా? ఏం సంతకం పెట్టినా కలెక్టరు? అవునన్నా. ఈ పులివెందుల వీరరాఘవరెడ్డితో పెట్టుకుంటే తాగేటందుకు గంజినీళ్ళు గుడిక దొరకవని చెప్పు. చెప్పానన్నా, నాకు గంజినీళ్ళు కూడా తాగే అలవాట్లేదు అన్నాడు. అంతే మాట అన్నాడా? అయితే అన్నా ఎంత వేసేయమంటారు? ఏసేయండ్రావు అని ముఖం మీద 1 లక్ష. ఏం మాట్లాడకుండా వాడే సంతకం పెడతాడు. అట్టగానా? డాడీ. అమ్మా మరే కొండ మీద ఇదేంటి డాడీ కోతిని తెచ్చా? కొండ మీద కోతినే కదమ్మా నువ్వు దెమ్మనేటిది తెచ్చినా. అది కాదు డాడీ, నేను మా ఫ్రెండ్స్ కొండ మీద పిక్నిక్ కి వెళ్ళాం కదా, అక్కడ మా ఫ్రెండ్స్ అంతా నాకు డ్రైవింగ్ రాదని ఎగతాళి చేశారు. నిన్ను ఎగతాళి చేసినారా? దీన్ని తీసుకో, అమ్మ ఎవరెవరు చూపిస్తే వాళ్ళందరినీ బేసేయండి. ఆగు డాడీ, వాళ్ళని వేసేస్తే నాకు డ్రైవింగ్ వస్తుందా? నేను డ్రైవింగ్ నేర్చుకుంటాను డాడీ. నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవాల్సిన పనేముందమ్మా? 13 మంది ఉన్నారు. అయినా నువ్వు డ్రైవింగ్ చేస్తా అంటే నాకు టెన్షన్ పుడుతుంది. నేను నేర్చుకునేది రోజు డ్రైవింగ్ చేయడానికి కాదు, నాకు డ్రైవింగ్ వచ్చని వాళ్ళ దగ్గర ప్రూవ్ చేయడానికి. ప్లీజ్ డాడీ. సర్లే సర్లే సర్లే. ఎక్కడ నేర్చుకుంటావు? అప్పారావు డ్రైవింగ్ స్కూల్లో బాగా నేర్పుతారంట. నే పోయి మాట్లాడతాలే రేపటి నుంచి నేర్చు. ఎవరా ఇక్కడ బళ్ళని ఇలా పడుకోబెట్టింది? ఎవరాడు? అది పడుకోబెట్టారని ఇది పడుకోబెట్టాం సార్. అది పడుకోబెట్టారని చెప్పి ఇది పడుకోబెట్టారా? మరి ఇది అది పడుకోబెట్టారని ఇది పడుకోబెట్టాం. అది పడుకోబెట్టారని చెప్పి ఇవన్నీ మొత్తం శవాల్లో పడుకోబెట్టారా? ఆ బండి పడుకోబెట్టింది ఎవరా? ఆ బండి పడుకోబెట్టిన వాడిని మక్కలు. ఏంటి సార్ మక్కలేరు అంటారంటున్నారు? ఈ బండి ఇదే బాబు? అవును మాదేనండి. తాటికాయంత అక్షరాలతో బోర్డు పెట్టాం, కనపడలేదా? కనపడిందండి. ఇక్కడ వాహనములు నిలపరాదు అని రాసింది, అందుకని నిలబెట్టకుండా పడుకోబెట్టి పని చూసుకోవడం లోపలికి వెళ్ళాం. నిలపరాదు అంటే పడుకోబెట్టమని అర్థం. అవునండి. ఇప్పుడు మీకు కీడవాతం ఉందండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, నిలబడకూడదండి మీరేం చెప్పారు, అంటే పడుకోకూడదని అర్థం. అది ఎలా అవుద్ది? ఇలాగే అవుద్ది మరి. అందుకే మీకు మాకు క్లియర్ గా ఉండాలంటే ఇచ్చట వాహనములు నిలపరాదు, నడపరాదు, కూర్చోబెట్టరాదు, ఒంగోబెట్టరాదు, పడుకోబెట్టరాదు అని రాసుంటే క్లియర్ గా ఉంటది కదా అని ఆశ్చర్యపోతాయంటే. రాతలో గాని చేతల్లో గాని లొసుగుల లక్ష్మారెడ్డితో పెట్టుకోవద్దు. లొసుకు దొరికిందో పులుసు కారుద్ది. ఓకే ఓకే తీసుకెళ్ళండి. ఎవడు బళ్ళాడు తీసుకెళ్ళండి. త్వరగా త్వరగా. తాళం మీద చెయ్యి పడాలి. కసక్. పులిపిందులో ఏరా రాఘవారెడ్డి సాబ్ వచ్చాడు. ఇద్దరు భాయ్. అరే చలో సలాం అలైకుం రెడ్డి సాబ్. నమస్తే సార్. అమ్మో, ఈ ఖాన్గాడ్ ఏంటి కడప రెడ్డిని తీసుకొచ్చాడు? ఇక్కడికి వచ్చారేంటి? డ్రైవింగ్ స్కూల్ కు. అరే దానికి మీరు రావాలా? కుక్కతో ఖబర్ చేస్తే మీకు డ్రైవింగ్ నేర్పేవాడిని కదా. డ్రైవింగ్ నాకు కాదు కాను, ఎవరికి? మా అమ్మికి. అరే అమ్మాయికి అయితే ఇంకా ఖుషిగా నేర్పుతాం. అది నీ పోటీ గబ్బోళ్ళ కడ నేర్చుకోదు, అప్పారావు కడ నేర్చుకుంటాడంట. అప్పారావు? అరే అప్పారావు కూడా మన వాడే సాబ్. పిలవాలా సాబ్? అరే అరే హ్యాపీ. పులివెందుల ఏరా రాఘవారెడ్డి గారి బేటీకి డ్రైవింగ్ నేర్పాలంట. ఆజా ఆజా ఆజా. నమస్కారం అండి. నువ్వేనా అప్పారావు? ఏం బీగ వేసినావు? ఈ పొద్దు సెలవా? కాదు, యమగండ.
అరే సాక్షాత్ యముడు లాంటి మనిషి వస్తే ఇంకా యమగండం ఏమిటివయా? యమగండం లేదు, సుడి గుండం లేదు. ఇటు ఈ తాళాలు చోల్. అరే నా చెయ్యి నరుకుతావేంది బే? నువ్వేగా ఎవరి తాళం తీస్తే వాళ్ళు చెయ్యి నరకమన్నావు. అరే చూప్, ఇప్పుడు వద్దని చెప్తున్నా, వెళ్ళి కత్తి నురుకో బాగా. ఎందుకు? నీ తల నరకటానికి బే. ఎలా? యా సాలే. నా చేత్తోనే తాళం తీయాల్సి వచ్చింది. కర్మ కర్మ సాలే. కంగారు పడకండి సాబ్, తాళం బిగ్గస్గా పోయిందని కత్తి తెచ్చాడు బేవాకూఫ్ గాడు. మీరు రండి రండి సాబ్. అన్నా ఆ ఎంఆర్ఓ సంతకం పెట్టనంటున్నాడన్నా. అన్నా ఎంత ఇసేమంటారు? ఓ 25,000 అని జేబులు వేసాయి. ఓకే అట్టగనా. ఏడి అప్పా అప్పారావు రాబి. వచ్చేసానండి. కూసో. పర్లేదు సార్, నేను ఉంచునే ఉంటా. అయితే నేను లేయాలా? వద్దండి, కూర్చుంటా. మా అమ్మాయి అంజలి డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటాండాది. జాగ్రత్తగా నేర్పించాలా? చాలా జాగ్రత్తగా నేర్పుతానండి. మా అంజలి అంటే నాకు ప్రాణము. మా అమ్మకు సన్న దెబ్బ తగిలినా నేను తట్టుకోలేను. అబ్బే, ఒక్క దెబ్బ కూడా తగలనివ్వనండి. పక్కన నేనున్నా కదా, నా ఏం భయం లే. అదేనా భయము? రే కాను, డ్రైవింగ్ కు సంబంధించి ఒక్క సలహా మా అమ్మకి చెప్పినా నీ తలకాయ లేచిపోతాది. ఉన్నావుగా, తేడా ఏమైనా వచ్చి తల లేచిపోతుంది. నీ తల లేచిపోతే నాకు టెన్షన్. ఏ కాను, బోర్డు మార్చు. నువ్వు 4444 తీసుకుని గాంధీ సెంటర్కి వెళ్ళు, మీ షెడ్కి వెళ్ళి వస్తా. అలాగే. నువ్వు వెళ్ళిపో. ఓకే మేడం. గుడ్ మార్నింగ్. హలో అంజలి గారా, రండి రండి, ప్లీజ్ కమ్. నా పేరు కూడా తెలుసుకున్నారు. మీరు చాలా ఫాస్ట్. మీ పేరు మీ నాన్నగారే చెప్పారు. ఓ డాడీ చెప్పారా? మీ ఇంట్రెస్ట్ కొద్దీ తెలుసుకున్నారేమో అనుకున్నాను. పదండి, క్లాస్ మొదలెడదాం. ఏంటి, నన్ను చూడగానే తొందరగా క్లాస్ మొదలెట్టాలనిపిస్తున్నట్టుంది. సరే రండి. వీటిని సిగ్నల్స్ అంటారు. ఇది గ్రీన్ లైట్, ఇది ఆరెంజ్ లైట్, ఇది రెడ్ లైట్. గ్రీన్ లైట్ వెలిగితే ముందుకెళ్ళాలి. ఇది కూడా తెలియకుండానే నేను ఇంతకాలం కార్లో తిరుగుతున్నాను అనుకుంటున్నారా? మీకు తెలియదని కాదండి, నాకు తెలుసు అని చెప్తున్నాను అన్నమాట. ఓకే ఓకే. See? 1 minute. అయ్యా ఫోన్ అయ్యా. హలో డాడీ, డ్రైవింగ్ స్కూల్ దగ్గర ఒకడు నా వంక పిచ్చి చూపులు చూస్తున్నాడు. నువ్వు వెంటనే వచ్చి వాడికి బుద్ధి చెప్పాలి. అంటావేంటి డాడీ? వాడి సంగతి చూడకుండా ఒక్క తూరిని ఎదురుగా చూడమ్మా, ఏం జరుగుతాడదో. అమ్మ బాబోయ్, ఈ అమ్మాయి వంక చూస్తేనే ఈ రేంజ్ లో కొడుతున్నారంటే టచ్ చేస్తే అమ్ము, మనం చాలా ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉండాలి. బతికాడా చచ్చాడా? మా అమ్మాయి గారికి లైన్ వేస్తావురా? నమస్కారం అమ్మాయి గారు. మీ అమ్మాయి గారిని నేను చూడలేదయ్యా బాబు. అసలు మీ అమ్మాయి గారు ఎవరో నాకు తెలియదు. అబద్ధం. వీడు సామాన్యుడు కాదు. వీడు మీ అమ్మాయి గారికే కాదు, మా ఆఫీసులో ఉన్న గీతకు కూడా లైన్ వేస్తుంటాడు. మీరు ఫస్ట్ హాఫ్ ఫినిష్ చేసినట్టున్నారు, ఆ సెకండ్ హాఫ్ కూడా ఫినిష్ చేసి. ఒక్కసారి మా అమ్మాయి చూసావా? సంపి పారేస్తా. పదండ్రా. రండి, అదే డ్రైవింగ్ సీటు. ఆ డోర్ వేసుకోండి. ఇది స్టీరింగ్. తెలుసు. ఇది గేర్ రాడ్. ఇది కూడా తెలియకుండా డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చానా? ఇప్పుడు ఏం చేయాలి? ఇంజిన్ స్టార్ట్ చేసి గేర్ వేయాలి. ఇప్పుడు క్లచ్ మెల్లిగా వదులుతూ ఎక్సలేటర్ తో. తెలుసు. అయితే పదండి.
ఇదేంటండి ఇక్కడికి తీసుకొచ్చారు? ఇదే మా ఇల్లు. రండి కాఫీ తాగెళ్తారు గాని. అబ్బే కాఫీ నాకు అలవాట్లేదు. ఇంత కష్టపడి నాకు డ్రైవింగ్ నేర్పిస్తున్నారు, నేను ఇష్టపడి కాఫీ ఇస్తానంటే రానంటారేంటి? కమాన్ లెట్స్ గో. నేను వస్తాను, వదలండి. అమ్మో బుల్డాగ్. టామీ షట్ అప్. మీరు రండి. టామీ కీప్ క్వైట్. అన్నా ఏంటన్నా చేసావా? వేసేసినా. అమ్మో వీడు కసాయి వాడి కజిన్ లా ఉన్నాడు, ఇంట్లోనే మర్డర్లు చేస్తున్నాడు. దట్స్ మై గుడ్ టామీ. ఏమైంది? రండి కాఫీ తాగెళ్తారు. అమ్మో నేను అర్జెంట్ గా వెళ్ళి డ్రైవింగ్ నేర్చుకోవాలి. చిచ్చి మంచిలు తాగాలి. ఏంటన్నా మీరు మరి మేకనేయడం నువ్వు ఎందుకన్నా? వంటోడు చెప్తే ఆడేసేవాడుగా. ఎవడెవడో చేస్తే ఎట్టెట్టో ఉంటదిరా, మనమే చేసుకుంటే తృప్తిగా ఉంటది. ఉప్పు కారము మసాలా దిట్టంగా చేసి ఉండమను వంటోని సీఎల్ అదిరిపోవాలా. అట్టగానా? ఉందరం వెళ్ళి సందడి ఇచ్చట అన్ని రకముల సంబంధములు కుదర్చబడును. దొరికాడు. రేపు రండి కుదిర్చేద్దాం. ఇంకేంట్రా కబుర్లో? అందరూ బాగానే ఉన్నారుగా? సరే ఇగో కస్టమర్ వచ్చాడు, మళ్ళీ మాట్లాడతాను. నమస్కారం సార్. నమస్కారం సార్. టేక్ యువర్ సీట్ సార్. సార్ సార్ అక్కడ బయట బోర్డులో అన్ని రకముల సంబంధములు కుదర్చబడును అంటే అన్ని రకాల సంబంధాలు కుదురుస్తాం సార్. మొదటి సంబంధం తప్పనిసరిగా సార్. రెండో సంబంధం కుదిరిచేద్దాం సార్. విదేశీ సంబంధం గ్యారంటీ సార్. అక్రమ సంబంధం అవి ఈజీ కుదిరిచాం సార్. అలాంటిది లేదు సార్. అలాంటిదే లేదంటారేంటంటే అన్ని రకాల సంబంధాలంటే అవి కూడా కుదిర్చాలి కదా. పొరపాటు అనేసాను మరి ఆ విషయం బోర్డు కింద క్లియర్ గా రాయాలి కదా. సరే సార్, నెక్స్ట్ టైం మీరు వచ్చి తప్పనిసరిగా రాసిస్తాను. అన్నట్టు సార్ కదా మంచి సంబంధం కావాలనుకుంటాను. నాకు కాదు సంబంధం, మా మేనకోడ. అయ్యో సార్, సార్ మీ మేనకోళ్ళ కంటే మంచి కుర్రాడు ఉన్నాడు సార్. మనిషి తెల్లగా ఉంటాడు, భలే ఉన్నాడు సార్. తెల్లగా ఉంటామంటే ఇప్పుడు గోడకేసిన సున్నంలో ఉంటాడా? అలాగా సార్. మంచి ఎర్రగా రెడ్ గా ఉంటాడు సార్. ఎర్రగా అంటే యాపిల్ లా ఉంటాడు? యాపిల్ లేదు సార్, పచ్చగా పసుపచ్చగా ఉంటాడు సార్. పచ్చగా అంటే ఇప్పుడు ఇదిగో చామంతి పూల ఉంటాడు. అలా ఏం కాదు సార్, మనిషికి మంచి రంగు రూపు ఉండి అబ్బా భలే ఉన్నాడు సార్. ఏం హైట్ సార్? హైట్ వెయిట్ రంగు రూపు క్వాలిఫికేషన్స్ కాదయ్యా, మనిషికి కావాల్సింది లొసుగులు లేని సంబంధం. అలాగే సార్. లొసుగులు ఏమైనా ఉన్నాయో పులుసు కారుద్ది. ఎవరికి? నాకే. అర్థమైందా? అర్థమైంది సార్. ఇదిగో ఈ అమ్మాయికి అద్భుతమైన సంబంధం చూడు. అలాగే సార్. రేపే సంబంధం చూసే ముందు బోర్డు మార్చు. మార్చిస్తాను సార్. బోర్డు మార్చలేదనుకో పులుసు కారుద్ది. అర్థమైందా? అబ్బో హ్యాపీ బర్త్డే టు మీ. ఏంటే బర్త్డే గిఫ్టా కొత్తగా? థ్యాంక్స్. చచ్చిపోదాం అనుకుంటున్నాను రా. ఊరేసుకు చావమంటావా, కత్తితో పొడుచుకోమంటావా, విషం తాగమంటావా? విషం దాగవే, పోతావు. మిస్ అయిందనుకో ఊరేసుకో, గ్యారంటీగా పోతావు. అప్పటికీ నువ్వు పోలేదనుకో, సొంత మనవణ్ణి, నాకు సెంటిమెంట్ లేదు, చూస్తూ ఊరుకుంటానా? ఆ మిగిలిన కత్తి తీసుకుని కస 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 పొడి చేస్తాను, దెబ్బగా చచ్చి ఊరుకుంటావు. ఏంటి కామెడీ అనుకున్నాను, సీరియసా? అవునరా, పెళ్లి చేసుకోరా పెళ్లి చేసుకోరా అని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నా మాట వింటలేదు. పెళ్లి పెట్టాకులు లేకుండా నిన్ను చూస్తూ బతకలేనురా, అందుకే చచ్చిపోవాలనుకున్నాను. ఓసి పిచ్చి బామ్మ, నువ్వు చస్తావని నేను పెళ్లి చేసుకుంటున్నావుంటే నేను పెళ్లి చేసుకోలేదని నువ్వు చస్తానంటావేంటే? ఏంట్రా నువ్వు అనేది? నాకు 30 ఏళ్ల లోపల పెళ్ళైతే మీ బామ్మకి ప్రాణగండం ఉందని ఒక కోయి దొర చెప్పాడు. పెళ్లి లేకుండానన్నా బతకొచ్చు గాని బామ్మ లేకుండా బతకడం ఎలాగే? అమ్మా నాన్న లేని నాకు మిగిలింది నువ్వు ఒక్కదానివే. అది అందుకు ఇప్పుడు నాకు 30 ఏళ్ళు వచ్చేసినాయి కాబట్టి నువ్వు ఎవరిని చెబితే వాళ్ళని పెళ్లి చేసుకుంటానే. బుజ్జి, రామచంద్రపురం నుంచి మంచి సంబంధం వచ్చిందిరా. పిల్ల బంగార బొమ్మలా ఉంటుందంట. అయితే ఇంకా ఆలస్యం ఏంటే? వెంటనే పెళ్లి చూపులు, నిశ్చితార్థం, పెళ్లి శోభనం. సారీ. ఆహా, ఇంత తక్కువ టైంలో, అది ఇంత రాత్రిపూట ఇంత బాగా డ్రైవింగ్ చేస్తున్నారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. ఏంటి తెగ పొగడేస్తున్నారు? నన్ను చూస్తుంటే పొగడాలనిపిస్తుందా? అబేబే అదేం లేదండి. నేనేం ఫీల్ అవను. పొగడాలనుంటే పొగుడుకోండి. ఆడవాళ్ళని పొగడటం మీ మగవాళ్ళ వీక్నెస్. అబ్బే నేనేం పొగట్లేదండి, ఉన్న నిజమే చెప్పాను. ఏంటిది? ఏమైంది? ఓ మై గాడ్, పెట్రోల్ అయిపోయింది. ఈ దగ్గరలో ఆటోలు కూడా లేవనుకుంటా. నేను వెళ్ళి పెట్రోల్ తీసుకొస్తా. హలో, ఇంత అందగత్తని ఇలా రోడ్డు మీద ఒంటరిగా వదిలేసి వెళ్తే నా పరిస్థితి ఏంటి?
కార్ లాక్ చేసి మీరు కూడా రండి. నేను నడవలేను. మరి ఇప్పుడు ఏం చేయాలి? దగ్గరలో మా గెస్ట్ హౌస్ ఉంది, మనం రెస్ట్ తీసుకుందాం. పెట్రోల్ ఆటోమేటిక్ గా వస్తుంది. కమాన్, కమ్ కమ్. చాలా దూరం నడిపించాను కదా, వచ్చేసాంలే. ఇదే మా గెస్ట్ హౌస్. నమస్కారం అమ్మాయి గారు. రాము, పెట్రోల్ అయిపోయింది. ఎంత లేట్ అయినా సరే, ఎంత దూరమైనా సరే పెట్రోల్ తీసుకురా. అలాగే అమ్మాయి గారు. ఏంటి అలా చూస్తున్నారు? ఎవరు లేరనా? ఎలా ఉంటారు? ఉన్న ఒక్క వాచ్మెన్ ని బయటికి పంపించేశాంగా. ఓహో. హలో. డాడీ. డాడీని కాదే, అద్దె డాడీని. పక్కన అప్పారావు మాస్టర్ ఉన్నారా? అవును డాడీ. మన గెస్ట్ హౌస్ దగ్గరలోకి వచ్చేసరికి కార్లో పెట్రోల్ అయిపోయింది, అందుకని గెస్ట్ హౌస్కి వచ్చాం. ఎందుకు అయిపోదు, అది నీ ప్లానేగా. పాపం అమాయకుడే ఒంటరిగా దొరికాడు కదా అని రేప్ చేయకు. అలాగే డాడీ. ఓకే డాడీ, బాయ్. రాత్రిపూట ఆ రూట్ లో జర్నీ మంచిది కాదు, మీరిద్దరూ ఈ రాత్రికి గెస్ట్ హౌస్ లోనే ఉండండి అని చెప్పారు డాడీ. ఎందుకండి? నేను ఉన్నాను కదా, వెళదాం పదండి. వెళ్ళిపోవచ్చు, కానీ మా డాడీ సంగతి తెలుసుగా. ఏంటన్నా చేసావా? వేసేసినా. వద్దు, ఇక్కడే ఉందాం. కమాన్ రండి. అదేంటో మా డాడీ ఇంత పెద్ద గెస్ట్ హౌస్ లో ఒక్క బెడ్రూమే కట్టించాడు. ఏం పర్లేదండి, నేను కింద హాల్లో కూర్చుంటాను. అయ్యో, మీరు మా గెస్ట్, ఇది గెస్ట్ హౌస్ అంటే మీ హౌస్. మీ ఇంట్లో మిమ్మల్ని బయట పడుకోబెడతావా? మీరు ఇక్కడే పడుకోండి. మరి మీరు? నేను ఇక్కడే పడుకుంటాను. అయితే నేను కిందకి వెళ్తాను. అయ్యో, మీరు మా గెస్ట్, ఇది గెస్ట్ హౌస్. ఇందాక ఆ మాట చెప్పారు, అందుకే మళ్ళీ చెప్తున్నాను. మీ ఇంట్లో మిమ్మల్ని కింద పడుకోబెడతావా? పైనే పడుకోండి. మీరు ఎక్కడ పడుకుంటారు? నేను పైనే పడుకుంటాను. ఇద్దరం పైనేనా? రండి పడుకోండి. మనిద్దరం ఇలా నిద్ర చేయడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా. నాకు మాత్రం చాలా టెన్షన్ గా ఉందండి. ఆ టెన్షన్ లోనే థ్రిల్. టెన్షన్ లో థ్రిల్లా? అవును, నాదసలే మొద్దు నిద్ర, ఏనుగులు తొక్కినా మెలకు రాదు. అలాంటిది నేను మీ పక్కనే పడుకుంటున్నాను కదా. మీరేమో మంచి వయసులో ఉన్నారు, నేను గొప్ప అందగత్తెని. మీరేమైనా చేస్తారేమోనని. అబ్బే, నేను అలాంటి వాడిని కాదండి. నాకు తెలుసు, ఒకవేళ మీరు అలాంటిదేమైనా చేసినా మొద్దు నిద్రలో ఉన్న నాకు ఏమీ తెలియదు కాబట్టి నో ప్రాబ్లం. నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. గుడ్ నైట్. టెన్షన్ నైట్. హలో. హలో రాధా, నేను అంజలిని. ఏంటి ఈ టైంలో? అప్పారావు నిజంగా జెంటిల్మెన్. మరి మన పందెం ప్రకారం అతన్నే పెళ్లి చేసుకుంటావా? డెఫినెట్ గా అతన్నే చేసుకుంటాను. స్టాప్ స్టాప్ స్టాప్. కమ్ అవుట్, కమ్ అవుట్, ప్లీజ్ కమ్ అవుట్. ఏమిటండి, మీ కారు ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా? లేదు, నేనే మీకు ట్రబుల్ ఇద్దామని ఆపాను. ఎందుకు ఎందుకు ఎందుకు? ఏమంటే మీరు కంగారు పడి మీదకి రావక్కర్లేదు. నా పేరు లొసుగుల లక్ష్మారెడ్డి. అయితే పెళ్లి కూతురు మేనమామ సార్. మరైతే ఇక్కడ ఆపారు ఎందుకు? పెళ్లి చూపులు ఇక్కడే కదా.
పెళ్లి చూపులు ఇక్కడ? అవును బాబు, ఏ విషయంలోనూ లొసుగులు ఉంటావో నాకు ఇష్టం ఉండదు. అందుకని నా మేనగోడల ఫోటో తీసుకుని లొసుగులు లేని సంబంధం కోసం వెతుకుతున్నాను. నీ సంబంధం దొరికింది లొసుగులు లేకుండా. నిజమేనయ్యా, అందుకని రోడ్డు మీద పెళ్లి చూపులు అరేంజ్ చేయడమే నాన్సెన్స్. ఈ విషయంలో లొసుగులు ఏవి లేవు బామ్మగారు. నార్మల్ గా పెళ్లి చూపులు అంటే ఏం జరుగుతుంది? పెళ్లి కొడుకు స్టైల్ గా నడుచుకుంటూ పెళ్లి కూతురు ఇంటికి వస్తాడు. ఇంటి ముందు కాళ్ళు కడుక్కుని, మొహం కడుక్కుని, పౌడర్ రాసుకుని, శుభ్రంగా తలదూకుని, కాలు మీద కాలేసుకుని కూర్చుంటే గంటన్నర క్రితం తయారైన పెళ్లి కూతురు తీసుకొచ్చి చూపిస్తారు. ఇవేగా పెళ్లి చూపులు అంటే? ఇవేగా. ఇలాంటివి నాకు ఇష్టం ఉండదండి. ఏమంటే సినిమా షూటింగ్లకు వెళ్తున్నట్టు మేకప్ వేసుకొని వెళ్తే ఆ పిల్లకి బొల్లే ఉందో, ఆ కుర్రోడికి కుష్టే ఉందో, ఈ విషయాలు ఎలా బయటపడతాయి? అందుకని నేచురల్ గా వితౌట్ మేకప్ ఇక్కడ పెళ్లి చూపులు అరేంజ్ చేశానన్నమాట. మీరు వస్తున్నట్టు మా మేనగోడలు కూడా తెలియదు. అందుకే ఫ్రెండ్స్ తో ఆడుకుంటుంది. ఇలారా అదుగో. ఎలా ఉంది? సూపర్ కొండే బామ్మ. వెంటనే మాట్లాడి ఓకే చేయగా. మరి ఎంత ఆవేశపడబోక. ఇక్కడ వస్తుంది. ఎందుకు? మీ అమ్మాయి నాకు నచ్చిందిగా. మా అమ్మాయికి నువ్వు నచ్చాలిగా. అమ్మ మహాలక్ష్మి, 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 వస్తున్నా మావయ్య. వినపడింది. ఏం మావయ్య? ఏం లేదమ్మా, ఈ అబ్బాయి నీ పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు. సిగ్గు తర్వాత పడదు గాని పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడో చెప్పు. ఏ మాట కామంటే చెప్పుకోవాలి. చాలా బాగున్నాడు. మిగతా విషయాలు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇక మాట్లాడటానికి ఏముంది? అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు నచ్చారు కాబట్టి కట్నం ఎంతైనా ఇవ్వడానికి నేను రెడీ. బామ్మ, కట్నం తీసుకోవడం మా వాడికి ఇష్టం ఉండదండి. అమ్మయ్యా, 2 రూపాయలు లాభం. అదేమిట్రా? అదేంటంటావేంటి బావా? కట్నం తీసుకుంటాను అన్నట్టయితే పోలీస్ స్టేషన్ ఫోన్ చేయాల్సి వచ్చేది. 2 రూపాయలు మిగిలిపోయింది. చాలా సంతోషం బాబు. మీలాంటి సంబంధం దొరకటం మా అమ్మాయి అదృష్టం. అమ్మాయితో ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు కదా. మాట్లాడడానికి ఏముంటుందండి? నేను మాట్లాడు. ఏమీ లేదంటావేంట్రా, ఏదో ఒకటి స్పీకు. మహాలక్ష్మి గారు, కాబోయే భార్యని గారు గీరు అనకూడదు. మహాలక్ష్మి, ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడెవరు? ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు డ్రైవర్. ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు డ్రైవరా? అవును. ఇందులో లొసుగేంటమ్మా? ప్రతి మనిషికి ఎవరి ప్రాణాలు వారి చేతిలో ఉంటాయి, కానీ డ్రైవర్ చేతిలో చాలా మంది ప్రాణాలుంటాయి. ఇంతమంది ప్రాణాలు కాపాడేవాడు అందరికంటే గొప్పవాడేగా. డ్రైవర్ గొప్పతనం గురించి ఇంత గొప్పగా చెప్తుంటేను డ్రైవింగ్ స్కూల్ ఓనర్ గా ఆనందం తట్టుకోలేదు. ఇంకేముంది, లొసుగులు ఏమి లేవు కదా. మంత్రి గారు మంచి ముహూర్తం పెట్టించండి. హలో, వెడ్డింగ్ కార్డ్స్ రెడీ అయినాయా? ఓకే, నేనే పర్సనల్ గా వచ్చి తీసుకుంటాను. రైట్, థ్యాంక్స్. హలో హలో, రండి రండి, కూర్చోండి. మీ లైసెన్స్ 2 రోజుల్లో రెడీ అయిపోతుందండి. అంటే 2 రోజుల వరకు నన్ను రావద్దనా? అబ్బే అదేం లేదండి, మీ పని అయిపోయింది అని చెప్తున్నా అంతే. నా పని ఇప్పుడే మొదలైంది. ఇది మీకోసం. ఏంటిది? ఓపెన్ చేస్తే తెలుస్తుంది. ఓ, మరీ అంత షాక్ అవ్వద్దు. నా మనసులోని మాట చెప్పాను. మీరు చెప్పేదాన్ని బట్టి నా ప్రేమ ఆధారపడి ఉంటుంది. తొందరే లేదు, ఇంకో వారం రోజుల్లో ఫిబ్రవరి 14th వస్తుంది. ఆ రోజు వ్యాలంటైన్స్ డే మాత్రమే కాదు, నా బర్త్డే కూడా. బర్త్డే, వ్యాలంటైన్స్ డే గిఫ్ట్గా ఆ రోజు మీ నిర్ణయాన్ని నాకు చెప్పండి. గిఫ్ట్ అనేది అడగకుండా ఇవ్వాలి, కానీ నేను నోరు తెరిచి అడిగాను. ఇవ్వటం ఇవ్వకపోవటం మీ ఇష్టం. ఫిబ్రవరి 14th కోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్. వెంటనే రెడ్డి గారి కాళ్ళ మీద పడి జరిగింది చెప్పేయాలి. అప్పారావు, మీరా? ఇదిగో 5,000. అప్పారావు, ఇదేంటిది? అడగకుండా 5,000 ఇచ్చావు, అడిగితే 5 లక్షలు ఇచ్చావాడివా? ఇవ్వను. మరి చంపేస్తాను. అదేంటిది? సిచ్యుయేషన్ అలాంటిది. అది సార్ జరిగింది. మీ అమ్మాయి నన్ను ప్రేమించటం
నా ఎక్స్ట్రాడినరీ బ్యాడ్ లక్కే తప్ప నా తప్పు ఏమీ లేదు. దయచేసి నన్ను వదిలేయండి సార్. కావాలంటే ఒక కాలో చెయ్యో తీసేసుకోండి. జైపూర్ నుంచి స్పేర్ పార్ట్స్ తెప్పించి తగిలించుకుంటాను. అంతేగాని నా ప్రాణాలు మాత్రం తీకండి సార్. నేను ఇంకా ఇన్సూరెన్స్ చేయించుకోలేదు. ఈయన కళ్ళల్లో చింతనిప్పులే కాకుండా కన్నీళ్లు కూడా ఉంటాయా? నా భవిష్యత్ ఏంటో తెలియక నేనేడవాలి గాని మీరేడుస్తున్నారేంటి సార్? అంటే నీ చేత కంట తడిపెట్టిస్తున్నాడు అనమాట. చేసామంటారా? ఎంత సార్, సగానికి నరికేమని సైగ చేశారు. ఆ నొప్పి నేను తట్టుకోలేను సార్. మత్తు పండించి మరి నరకమనండి సార్. ఏంటి సార్ ఇది? 50 లక్షలు. 50 లక్షలు నాకు అర్థమైంది సార్. ఈ 50 లక్షలు తీసుకుని మీ అమ్మాయి కనిపించకుండా నేను పారిపోవాలి, అంతే కదా సార్? నేను అలాంటి వాడిని కాదు సార్. ఈ 50 లక్షలు నాకొద్దు, కానీ ఆ పారిపోయే ఛాన్స్ మాత్రం నాకు ఇప్పించండి. ఈ 50 లక్షలు తీసుకొని మా ఎమ్మిని ప్రేమించాలా? అదేంటే బాబు చెప్పేది పూర్తిగా కూడా పడిపోయావు. పూర్తిగా వింటే పైకి పోతానని. పైకి పోయేది నువ్వు కాదబ్బి, మా ఎమ్మి. ఏంటి సార్ మీరు అనేది? మా అంజలికి బ్లడ్ క్యాన్సర్. 4 నెలలు దాటి బ్రతకదు. ఈ 4 నెలలు గుడుక ఏ నిమిషం ఏమైతుందో చెప్పలేమన్నారు డాక్టర్. దానికి మా అమ్మ ఏం కావాలన్నా తెచ్చిస్తాడా? నా అమ్మి నా కాడికొచ్చి, డాడీ నేను అప్పారావుని ప్రేమించిన పెళ్లి చెయ్యంటే నీ కాళ్ళు చేతులు తీసేసి నా పెళ్లి చేపిస్తా. డాడీ నన్ను అప్పారావు ప్రేమించటం లేదు, నాకు దొరకనోడు ఎవరికి దొరకనికి లేదు అంటే ఎంటెమ్మడే నిన్ను చంపేస్తా. ఈ ప్రపంచంలో నాకు నా కూతురు కంటే అది ఎక్కువ కాదు. అబ్బే, నా కూతురు పరిస్థితి అర్థం చేసుకొని ఈ 4 నెలలు దాన్ని ప్రేమించినట్లు నటించు. దయచేసి మా అమ్మి ఆఖరి కోరిక తీర్చు. సార్, అంజలి పరిస్థితి వింటే నాకు కూడా చాలా బాధగా ఉంది సార్. తనని సంతోష పెట్టడానికి నేనేం చేయాలో అంతా చేస్తాను సార్, చేస్తాను. చాలా సంతోషం అబ్బి, చాలా సంతోషం. తనకు క్యాన్సర్ అనేటి సంగతి మా అంజలికి తెలియదు. నువ్వు కూడా మా అమ్మకు తెలియకుండా దాచిపెట్టాలా? మీరు కూడా ఒక విషయం దాచిపెట్టాలి సార్. అది వారం రోజుల్లో నా పెళ్లి. పెళ్లి 4 నెలల తర్వాత పెట్టుకో. కుదరదు సార్. మా ఇద్దరి జాతకాల ప్రకారం ఈ ముహూర్తం దాటితే ఇంకో ముహూర్తం లేదన్నారు. ఎట్లబ్బా? గుట్టు సప్పుడు కాకుండా గుళ్ళో పెళ్లి చేసుకో. స్నేహితుల్ని చుట్టాల్ని ఎవరిని పిలిసాకు. థ్యాంక్స్. ఏం మాట్లాడకుండా అట్ట కూర్చుంటావేంటి? మీరు ఎప్పుడైనా శోభనం చూసారా? నేను చూశాను. ఎక్కడా? 10 రూపాయలు పెట్టి టికెట్ కొని మరీ చూశాను. శోభనానికి టికెటా? అల్లా అల్లా అల్లా. శోభనానికి కాదండి టికెట్, సినిమాకి. సినిమాలో చూసావా? అవునండి. సినిమాలో చూపించినట్టు శోభనం గదిలోకి లూజ్ లాల్చి వేసుకోకుండా ఇలా టైట్ లాల్చి వేశారేంటి? లూజ్ అంటే మనకు కెట్టదు, పరమ అసహ్యం. మొదటి నుంచి నాకు షార్ట్ అండ్ టైట్ అంటేనే ఇష్టం. ఏ మాట కామాటే చెప్పుకోవాలి, నాకు అలాగే ఇష్టం కదా.
మరప్పుడు లూజ్ గా ఇచ్చేరెందుకు తీసే నిన్ను చూసే వేళలోనా ఆశలే బోరేగిలోనా నిన్ను చూసే వేళలోనా ఆశలేవో రేగిలోనా నువ్వు నా ధ్యానమే నువ్వు నా గానమే కోసమే నువ్వు నా ప్రాణమే చిరుగాలిలోన తేలిపోన ఈ తరుణాన నిన్ను చూసే వేళలోనా ఆశలేవో రేగిలోనా తొలిసారి కలిసేటి ఘుమాయింపులో పులకింతే పలికించే కులాసాలలో తొలి ప్రేమ వికసించి గుబాళింపులా గిలిగించి గొలికించి సరాగాలలో అందం మకరందం కురిసే ఈ రైలో ప్రాయం నిన్ను సాయం అడిగే ఈ హాయిలో చలిగుప్పిల్లే విప్పేదాకా చలిగాలుల్లో సెగలంట నిన్ను చూసే వేళలోన ఆశలేవో రేగిలోనా వయసాడే ప్రియమైన వసంతాలలో లయలెన్నో కొడుకున్న వయారాలలో చెమరించే సొగసమ్మ చలాకీలలో చెలరేగే సుఖమైన సుగంధాలలో రాగం అనురాగం పలికే వేళలో బంధం సగభాగం అడిగే లీలలో పెదవే ఇచ్చే పెనవేతల్లో మధురాలన్నీ మనవంట ఒడిలోకొచ్చి ఒలిగే వేళ మరువాలింటే పడకంట నిన్ను చూసే వేళలోన ఆశలేవో రేగిలోన నిన్ను చూసే వేళలోన ఆశలేవో రేగిలోన హలో నేను అంజలిని మీరా బాగున్నారా చావు బతుకుల మచ్చున్నాను ఈ 4 నెలలు గుడుక
ఏ నిమిషం ఏమైతుందో చెప్పలేమన్నారు డాక్టర్. ఎక్కడున్నారు? నేను ఇప్పుడే బయలుదేరుతాను. ఎక్కడికండి? మా ఫ్రెండ్ యాక్సిడెంట్, చావు బతుకు మధ్య నేను వెళ్ళాలి. అవునా? ఇంకా ఆలోచిస్తారేంటండి? త్వరగా బయలుదేరండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంజలి, అంజలి, ఏమైంది? నా టైం అయిపోయింది. అవును, 12 గంటలు కావడానికి ఇంకా 2 నిమిషాలే టైం ఉంది. అర్థం కాలేదా? ఇంకో 2 నిమిషాలు అయితే 12 అవుతుంది. 12 అయితే ఫిబ్రవరి 14th వచ్చేస్తుంది. మరి నేను కోరిన గిఫ్ట్ ఇస్తారా ఎవరా అని టెన్షన్ తో చచ్చిపోతున్నాను. ఓ అదే ఆ టెన్షన్. నేను ఇంకా ఏంటో అనుకుని కంగారు పడి చచ్చాను. నా గురించి ఎంత కంగారు పడ్డారు అంటే నా మీద మీకు ప్రేమ ఉన్నట్టుగా. ఏంటి ఆలోచిస్తున్నారు? చెప్పండి. నా మీద మీకు ప్రేమ ఉన్నట్టేగా? అంటే నేను కోరిన గిఫ్ట్ ఇస్తున్నారుగా? 12 అయింది. నా గిఫ్ట్ ఇవ్వండి ప్లీజ్. గిఫ్ట్ ఇవ్వండి. ఐ లవ్ యు. yes I too love you. ఇంకా నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి? మా ఇంటికి. ఐ లవ్ యూ చెప్పుకున్నాక ఎన్ని చేసుకోవాలి, ఎన్ని చెప్పుకోవాలి? నేను నిద్రపోయే వరకు మీరెక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఓకే? ఓకే. మీ మీద నాకు మొదటిసారిగా ప్రేమ ఎక్కడ కలిగిందంటే అయ్యో, నువ్వు ఇంకా పడుకోలేదా? సారీ. సారీల తర్వాత మీ ఫ్రెండ్కి ఎలా ఉంది? గండం తప్పింది. గండం తప్పాలని మీరు వెళ్ళినప్పటి నుంచి మీ ఫ్రెండ్ గురించి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. సారీ మహాలక్ష్మి, శోభనం రోజే ఇలా. మీరేం ఫీల్ అవ్వకండి. మీ ఫ్రెండ్ గురించి మీరు చాలా టెన్షన్ పడినట్టున్నారు. పడుకోండి. విశ్వేశ్వరా, 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 విశ్వేశ్వరా. 10 నిమిషాలు మనశ్శాంతిగా పడుకోనివ్వు కదా, అలా పడుకున్నాను, ఇలా లేపేశావు. శోభనం రోజు నిద్రపోతే 1000 ఆవుల్ని చంపినంత పాపం విశ్వేశ్వరా. సర్లే, నువ్వేంటి తెల్లారుజామునే లేసి జంగాల్లాగా ఇలా రెడీ అయిపోయావు? ఎక్కడికి? నీకు పెళ్ళైతే కాశీ వస్తానని దండం పెట్టుకున్నాను విశ్వేశ్వర. బయలుదేరాను. మీరు శుభవార్త చెప్తే వెంటనే వస్తాను. నువ్వు కాశీకి వెళ్ళడమే పెద్ద శుభవార్త. ఇంకా శుభవార్తలు ఏముంటాయి? నీకు ఎప్పుడు అర్థమైంది విశ్వేశ్వర? నీ భార్యకు అర్థమైంది. లోపలికెళ్ళి తలుపేసుకో విశ్వేశ్వర. నువ్వు బయలుదేరి విశాలాక్షి. ఓం నమ శివాయ. మావయ్య అలాగే బాబు, పదమ్మా. ఓం నమ శివాయ. మేం బయలుదేరుతామమ్మా. ఇంకో 4 రోజులు ఉండొచ్చు కదమ్మా. ఎందుకు? కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్య మీ ఇద్దరు పానకలో కొడకలాగా. ఏవేవ్ సావిత్రి, వస్తున్నానండి. ట్రైన్ కి టైం అవుతుంది, పదండి తొందరగా. రండి రండి, తొందరగా రండి. ఇదే మన బెడ్రూమ్. అరే 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 అరే, ఏమిటి హడావిడి? మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని. అందుకోసం ఈ బొమ్మలు. సాయంత్రం షాపింగ్ కి వెళ్ళాను. నచ్చినవన్నీ కొనేశాను. రేపు అవసరమైనప్పుడు మనకి నచ్చినవి దొరకపోవచ్చు కదా. ఇది మన బాబుకి, ఇది మన పాపకి. ఈ చిట్టి గౌన్ వేసి 2 చెళ్ళు వేస్తే పాప భలే ముద్దుగా ఉంటుంది కదూ. ఓ సారీ, మీకు కూడా ఒకటి తీసుకొచ్చాను. ఒక్క నిమిషం. చూసినావా అబ్బి, భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కట్టండి మా అమ్మకి. భవిష్యత్తే లేకుండా చేసినాడు దేవుడు. ఆ క్యాన్సర్ రోగము నాకు వచ్చిన. సార్ అదేం మాట సార్,
అరే చూప్ ఏంద్రా గొడవ? బాయా మీరే మాకు న్యాయం చేయాలి బాయా. నాకెలాగో న్యాయం చేయట్లేదు, కనీసం మీరైనా చేయించుకోండి న్యాయం. అయ్యయ్యో ఇదేంటి బాయా అక్కయ్య ఇలా అనేసింది. అరే దాని గొడవ నీకు ఎందుకు గాని నీది గొడవ ఏదో చెప్పు. అప్పారావు బాయ్ ఆడాలకే డ్రైవింగ్ నేర్పుతున్నాడు. నువ్వేమో మగాళ్ళకే పెట్టావు డ్రైవింగ్. మాకెవరు పెడతారు బాయా స్కూల్? వీడు పెడతాడు. డ్రైవింగ్ లేదు గీవింగ్ లేదు. చల్ బగారేసే. పదండి ఎక్కడ జరిగింది వాళ్ళ సంగతి సరే, మన పెళ్లి గురించి ఏం ఆలోచించావు? బోల్ దియానా, అప్పారావు మీద కేసు గెలిచాకని చెప్పాను కదా. అయితే విను, సరిగ్గా 4 రోజుల్లోగా నన్ను పెళ్లి చేసుకున్నావా సరే, లేకపోతే వీడితో లేచిపోతాను. లేచిపోమంటారా? పోరా. నరుక్కుతా, నోరు మూసుకొని కత్తి నూరుకో. సార్ కేసుకు పెళ్లికి లింక్ పెట్టకండి సార్. నాయరే కేసు గెలిచాకనే పెళ్లి. అయితే నీ జన్మలో పెళ్లి కాదు. కోర్టులో కేసు గెలవక ముందే ఈ డ్రైవింగ్ స్కూల్ మంది కావాలి అంటే ఏం చెయ్యాలి? అప్పారావు కాళ్ళ మీద పడాలి. చెప్పే. ఆ స్కూలు మంది కావాలి అంటే మాస్టర్ ప్లాన్ వెయ్యాలి. ఏసా ఏంటి డల్గా ఉన్నావు? రాత్రంతా నాకు నిద్ర లేదు బాస్. ఏ వాంతులా విరోచనాలే? ఏవి తెలియనట్టు అడుగుతారేంటి బాస్? మీ వల్లేగా నాకు నిద్ర లేంది. నా వల్ల నేనేం చేశాను? అబ్బా ఏం చేయలేదమ్మా, రాత్రంతా నా కల్లోకి వచ్చి నా నిద్ర అంతా పాడు చేశారు. నీకు బాగా ముదిరింది. అవును బాస్, మీ మీద ప్రేమ బాగా ముదిరింది. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ప్రేమ పిచ్చిది కదా బాస్, మీ మీద పిచ్చి పిచ్చిగా ఉంది. ఐ లవ్ యూ బాస్. ఇంకోసారి ప్రేమ గేమ అన్నావో తన్ని మరి మీ ఊరు పంపించేస్తాను, జాగ్రత్త. మీరేం పంపించక్కర్లేదు, నేనే పోతాను. అమ్మయ్యా చచ్చిపోతాను. హలో ఎవరా? వెంటనే బయలుదేరి వచ్చేస్తాను సార్. సార్ సార్ ఏం సార్ ఇంత అర్జెంట్ గా రమ్మన్నారు? నువ్వు ముందు 4 లడ్డు తిను. అసలు ఏం జరిగిందండి? అంజలికి క్యాన్సర్ లేదంట. అవునబ్బి, ఇప్పుడే డాక్టర్ ఫోన్ చేసి చెప్పినాడు. అంజలని ఇంకొక ఆయమ్మ పేషెంట్ గా ఉన్నదంట. రిపోర్ట్స్ మారిపోయి వాయమ్మ క్యాన్సర్ అయితే మనమ్మ క్యాన్సర్ అని చెప్పినారు గప్పు నాయాళ్ళు. నాకు చాలా సంతోషంగా ఉన్నదబ్బి. ఉన్నాడు దేవుడు, ఉన్నాడు, మనల్ని సల్లగా చూస్తాడు. ఏమట్లా కలుసుకుంటావు కంట్లబడి? ఒక కంట్లో కన్నీటి బాష్పాలు, ఇంకో కంట్లో ఆనంద బాష్పాలు. అదేవి? మీ అమ్మాయి బ్రతుకుతున్నందుకు ఆనందంతో ఆనంద బాష్పాలు, నన్ను ప్రేమిస్తున్నందుకు దుఃఖంతో కన్నీటి బాష్పాలు. 2 ఎమోషన్స్ ఒకేసారి వచ్చేసరికి తట్టుకోలేకపోతున్నాను సార్. నువ్వే వరి కావాకు. వర్రీ కాకుండా ఎలా ఉంటాను సార్? కథ మొత్తం రివర్స్ అయితేను. మిమ్మల్ని ఇద్దరిని కలిపినోడిని ఎడగొట్టే మార్గం నా తెలియదా? నీ కాపురంలో ఏ కలత రాకుండా మా అమ్మి నిన్ను విడిచిపెట్టే ప్లాన్ నేను చెప్తా. ఇంక నువ్వు ధైర్యంగా పో. ఏంటో సార్, భారం మొత్తం మీ మీదే వేశాను. భగవంతుడా నువ్వే కాపాడాలి. అన్నా అన్నోయ్, ఈడు ఆనంద్ బాష్పాలు కన్నీటి బాష్పాలు చూస్తుంటే ఈడు యాక్ట్ చేస్తున్నాడు అనిపిస్తుంది అన్న. వాడట్లా ఎందుకు చేస్తాడ్రా? వాడు మనకు ఎంతో సాయం చేసినాడు. సాయం సరే అన్న, మన అమ్మాయి గారు చూస్తాను పేకల దాకా ప్రేమించిందాయే, మీకు చూస్తే కోట్ల ఆస్తి ఉంది. మన అమ్మాయి గారిని కోట్ల ఆస్తినాడు వదులుతాడా? ఎందుకైనా మంచిది మన అమ్మాయి గారు వాడు ఇడిపోయేంత వరకు మన జాగ్రత్తలు మనం ఉండడం మంచిదని. అర్థమైనదిరా? వాని జుట్టు మన చేతిలో ఉంచుకోవాలా.